ఖమ్మం జిల్లా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, చెప్పండి, తాజా సమాచారం ఏంటి? సుప్రియ, గంట కింద ఖమ్మం అదేవిధంగా ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎదురుకాల్పులు జరిగాయి. ఖమ్మం జిల్లా చర్ల మండలం చెన్నాపురానికి 10 కిలోమీటర్ల సమీపంలోని ఛత్తీస్గఢ్ కు సంబంధించిన గొట్టెపాడు అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఉదయం పూట మావోయిస్టులు అక్కడ సంచరిస్తున్నారన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడ కూంబింగ్ నిర్వహించగా ఒకరికొకరు తారసపడంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 8 మంది మావోయిస్టులు హతమైనట్టుగా సమాచారం అందుతోంది. అక్కడ భారీగా ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కేవలం ఛత్తీస్గఢ్ లోని మన ఖమ్మం జిల్లా చర్ల మండలం చెన్నాపురానికి 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. అది కూడా కేవలం గంట కిందనే ఈ ఎదురుకాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులంతా కూడా జిల్లా వ్యాప్తంగా అప్రమత్తమయ్యారు. ప్రధానంగా భద్రాచలం ఏజెన్సీలోని చర్ల, వాజేడు, వెంకటపురం ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఈ సమాచారం తెలుసుకోవడంతో పోలీసులంతా కూడా దీన్ని పోలీసులందరికీ కూడా సమాచారం అందుతోంది. ఎక్కడికక్కడ అలర్ట్ గా ఉండమని చెప్పి సమాచారం అందుతుండటంతో అదేవిధంగా చర్ల మండలంలో కూడా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. ఏదైతే సంఘటన జరిగిందో ఆ ప్రాంతం మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సమాచారం అందిందో ఆ పోలీసులు అదేవిధంగా మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో కూడా ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడికి పోలీసులు వెళ్ళిన తర్వాత పూర్తి సమాచారం అందే అవకాశం ఉంది. ధన్యవాదాలు శ్రీశైలం.